మిరప తోట ఎక్కువ పండిస్తామండి ఇక్కడ. మిరప తోట అంటే ఏరియా మొత్తం ఏరియా మిరప తోట, పత్తి. అంటే ఎలా ఉంది మరి మీ దిగుబడులు ఎలా ఉంది? మాకు దిగుబడులు వచ్చేసి వాతావరణాన్ని బట్టి అండి. వాతావరణం మంచిగా ఉంటేనో 25 క్వింటాలు దాకా తీస్తాం, 25-30 క్వింటాలు వస్తుంది. వాతావరణం మంచిగా లేకపోతే 15 క్వింటాల కాడ నుంచి వస్తుంది. 15 క్వింటాలు వ్యవసాయం చేస్తున్నారు దగ్గర దగ్గర. మా పూర్వత్వం నుంచి వ్యవసాయం, తల్లిదండ్రుల నుంచి వ్యవసాయం చేస్తున్నాండి. అప్పటికి ఇప్పటికి ఏం తేడా ఉంది వ్యవసాయం? అప్పుడు బోల్డ్ తేడా వచ్చిందండి. ఏ విషయంలో వచ్చింది? ఇప్పుడు సీడ్స్ వచ్చాయి, కొత్త కొత్త వెరైటీ సీడ్స్ వచ్చాయి. ఇప్పుడు విత్తనాలు కూడా హైబ్రిడ్ ఖర్చు పెరిగింది, హైబ్రిడ్ సీడ్స్ వచ్చాయి. అంటే ఇప్పుడు విత్తనాలు కొనడం మీకు అంటే ఎక్కువ ఖర్చు అయిపోయిందా? విత్తనాలు ఖర్చు ఏముందండి, ఇక మామూలుగా ఖర్చు, లేబర్ కూడా ఖర్చు. లేబర్ ఏ విధంగా తీసుకుంటున్నారు? ఒక రోజుకి వచ్చి 100 రూపాయలు తీసుకుంటున్నారు. వాళ్ళ టైమింగ్స్ ఏంటండి? టైమింగ్స్ మార్నింగ్ 10 అవుతుందండి, ఈవినింగ్ 5 అవుతుంది. అంటే వాళ్ళకి ఏం వర్క్ ఉంటుంది మామూలు సహజంగా? ఇక అదే అండి, కలుపు మొక్కలు లేపటం, కలుపు తీత మొక్కలు లేపటం. ఇప్పుడు ఒక ఎకరాకి ఎంతమంది మీరు తీసుకుంటారు? ఒక ఎకరానికి వచ్చి మామూలుగా మొక్కలు లేపటం అయితేనేమో 2-3 పడతారు. ఇక కలుపు అయితే మన కలుపుని బట్టి తీపిస్తామండి. ప్రభుత్వం నుంచి మీరు ఏ విధమైన సహాయం, రైతు సంబంధించినటువంటి సహాయాలు చాలా పొందామండి. చెప్పండి. ఇప్పుడు ఈ మిర్చి పోయింది అనుకోండి, ఈ మిర్చి పోతే లాభ నష్టాలు ఇస్తూనే ఉన్నారు. అంటే ఏ విధంగా ఇస్తారు వాళ్ళు? ఇప్పుడు దీన్ని చూసేసి దీన్ని ఎట్లా హెక్టార్ లెక్క ఇచ్చేస్తా ఉంటారు. పోయిన సంవత్సరం కూడా ఇచ్చారండి. అంటే ఏ విధంగా నష్టపోయారు? ఎకరానికి మామూలుగా ఇప్పుడు గోదావరి వచ్చి పట్టినా కానీ, మామూలు వర్షాలకు నష్టపోయినా కానీ వచ్చేసి ఎకరానికి 2000 చొప్పున ఇచ్చేసారు. నిరుడు కూడా పోయిన కాలం. అది ఏ మేరకు మీకు ఆదుకుంటుంది ప్రభుత్వం నుంచి? ఇక ఏ మేరకే ఉందండి. ఇక నెక్స్ట్ ఈ సీజన్లో ఎలా ఉంది? ఇప్పటి వరకు అయితే పర్లేదండి, వాతావరణాన్ని బట్టి. ఇప్పటి వరకు అయితే ఇప్పుడు మామూలుగా ఇక అండి ఇట్లా ఇప్పుడు వేసి గత 15-20 రోజులు అవుతుంది. అప్పటి నుంచి ఇప్పుడైతే పర్వాలేదు. ఇప్పుడైతే పర్లేదండి ఇప్పటి వరకు అయితే. మిర్చి అండి? అవునండి, మిర్చి అండి. ఇది ఎన్ని ఎకరాలు వేసారు మీరు? మేము 12 ఎకరాలు వేసాం. 12 ఎకరాలు. ఎంత దిగుబడి వస్తుంది? ఎంత వస్తుందండి? ఏంటి ఎకరానికండి? వస్తుందండి వాతావరణాన్ని బట్టి. ఎంతవరకు మామూలుగా మ్యాక్సిమం అయితే ఇప్పుడు మనకి ఎకరానికి వచ్చేసి 20 క్వింటాలు వస్తుందండి యావరేజ్. 20 క్వింటాలు యావరేజ్ వస్తుంది. అంటే మీరు చేసిన ఖర్చు పెట్టుబడి వెళ్ళిపోతుందా? అవునండి, కరెక్ట్ రేట్. ఇక పెట్టుబడి వెళ్ళిపోయి దగ్గర దగ్గర ఒక మనకి ఎంతో మనీ చేతకూలి మందం మిగులుద్దండి అంతే. ప్రభుత్వం తరఫున ఈ మండలంలో ఏమన్నా అంటే ఏదైనా పథకాలు, అభివృద్ధి పథకాలు అమలు అవుతుంది? ప్రభుత్వ తరఫున అంటే అమలు అవుతున్నాయండి. రాజశేఖర్ 24 రోజులు అమలైనాయి. ఏమేమి అమలైనాయి? ఇప్పుడు ఈ పంట నష్టాలు కానీ అన్నీ బాగానే అమలైనాయండి. ఇప్పుడే ఈ సంవత్సరం కొద్దిగా ఇబ్బందిగా ఉందండి. ఎరువుల విషయంలోనే దేనిలైనా నష్టపరిహారం అనేది అందట్లేదు, సమయానికి అందట్లేదు. అదండి. నెక్స్ట్ మీ గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ఉన్నాయండి. రెండు ఉన్నాయి. మీ మండల కేంద్రం? అవునండి. మరి ఏమేమి పథకాలు అమలు అవుతున్నాయి? అంటే ఇందిరమ్మ గృహాలు ఉన్నాయా? ఉన్నాయండి. గవర్నమెంట్ అన్నీ ఉన్నాయండి. అన్నీ ఉన్నాయి. ఏమేమి అంటే మీరు ఏం చదువుకున్నారు? నేను 10th క్లాస్. వ్యవసాయం ఎందుకు ఎంచుకున్నారు? ఇక ఎక్కువ చదువుకునే స్తోమత లేక వ్యవసాయం. అంటే మీ తల్లిదండ్రుల నుంచి కూడా? అంటే మీరు చదువుకోవడం ఎక్కడ చదువుకున్నారు? ఇక్కడ నందిగామ హై స్కూల్ ఉంది, జెడ్పీటీసీ. అంటే పాస్ అయ్యారు, ఫెయిల్ అయ్యారు? పాస్ అయ్యాను. ఇంటర్మీడియట్ వెళ్ళొచ్చు కానీ ఇంట్లో పరిస్థితి బాగాక వ్యవసాయం చేసి లేక ప్రభుత్వం ఇంటర్మీడియట్ మామూలు ఫ్రీ స్కూల్ కిందకి ఇచ్చింది కదా? ఇచ్చిందిలేండి, అదేలేండి. ఇంట్లో ఇక నేనే చేయాలా, అందు గురించి